హాయ్ అండి, నేను మీ రాజీ. వెల్కమ్ టు రాజీ డిలైట్స్. ఈరోజు స్పెషల్ ది బెస్ట్ బేకరీ స్టైల్ చాక్లెట్ ఫడ్జీ బ్రౌనీ పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తున్నానండి. హోమ్ బేకర్స్కి ది బెస్ట్ రెసిపీ అని చెప్తాను. ఒకసారి కనుక మీరు ట్రై చేశారంటే చాలా మంచి రివ్యూస్ వస్తాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బ్రౌనీకి ఎప్పుడు కూడా స్క్వేర్ టిన్ మాత్రమే యూజ్ చేయాలి. నేను ఇప్పుడు చెప్పే మెజర్మెంట్స్కి 8x8 టిన్ తీసుకోండి. 6x6 టిన్స్ అయితే కనుక 2 టైమ్స్ బేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు బేకింగ్ టిన్లో బటర్ పేపర్ వేసుకుని ఆయిల్ అప్లై చేసి పక్కన ఉంచుకోవాలి. చాక్లెట్ మెజర్ చేసుకోవడం కోసం కంపల్సరీ వెయింగ్ స్కేల్ తీసుకొని దాంట్లో 200 గ్రామ్స్ డార్క్ కాంపౌండ్ తీసుకోవాలి. మెజర్ చేసుకున్న డార్క్ కాంపౌండ్ని డబుల్ బాయిలింగ్ చేయడం కోసం ఒక గిన్నెలో చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దాంట్లోనే 100 గ్రామ్స్ బటర్ని వేసుకోవాలి. బటర్ సాల్టెడ్ అయినా కానీ అన్సాల్టెడ్ అయినా కానీ ఏదైనా వాడచ్చు. చాక్లెట్ డబుల్ బాయిలింగ్ చేసుకోవడం కోసం హాట్ వాటర్ తీసుకోవాలి. హాట్ వాటర్ తీసుకున్నప్పుడు పైన చాక్లెట్ ఉంచిన బౌల్ కింద వాటర్ తాకకుండా చూసుకోవాలి. ఒకవేళ అలా తగిలినట్టయితే కనుక చాక్లెట్ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని కింద వాటర్ బౌల్ తగలకుండా చూసుకుంటూ ఒక 15 నిమిషాలు అలా కలుపుతూ ఉంటే మొత్తం ఆ స్టీమ్కి చాక్లెట్ మొత్తం మెల్ట్ అయ్యి ఇలా చాక్లెట్ సాస్ తయారవుతుంది. బ్యాటర్ బీట్ చేసుకోవడం కోసం విడిగా ఉండే బౌల్ తీసుకుని దానిలో 3 ఎగ్స్ వేసుకొని ఇప్పుడు 100 గ్రామ్స్ నార్మల్ షుగర్, 100 గ్రామ్స్ అలాగే బ్రౌన్ షుగర్ కూడా 100 గ్రామ్స్ తీసుకొని ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనం ఈ ఎగ్స్లో వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకునే ముందు ఒక స్పూన్ వెనీలా ఎసెన్స్ అంటే 1 TSP కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా బీట్ చేసుకోవాలి. షుగర్ ఎక్కడ గ్రాన్యూల్స్లా లేకుండా చక్కగా బీట్ చేసుకోవాలండి. ఎగ్ కూడా ఫోమీగా రావాలి. అలా అని స్టిఫ్ పీక్స్ రావడం అవసరం లేదు. ఇలా ఎగ్ మొత్తం ఫోమీగా వచ్చి షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న చాక్లెట్ గనాష్ ఇది పూర్తిగా చల్లారిపోయింది మాత్రమే యాడ్ చేసుకోండి. తప్పకుండా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ చాక్లెట్ గనాష్ అండ్ ఎగ్ మిక్సర్ రెండూ కూడా బాగా కలిసేటట్టు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ అయిన దాంట్లో ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ కోసం వేరే బౌల్ తీసుకుని 125 గ్రామ్స్ మైదా, 25 గ్రామ్స్ డార్క్ కోకో పౌడర్ వీటిని స్టైనర్లో వేసుకుని బాగా జల్లించుకొని కలుపుకోవాలి. కేక్లు యూస్ చేసేటప్పుడు ఎప్పుడూ డైరెక్ట్గా యూస్ చేయకూడదండి. కంపల్సరీ జల్లించి మాత్రమే యూస్ చేయాలి. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని వెట్ ఇంగ్రీడియంట్స్లో బాగా మిక్స్ చేసుకోవాలి. కలిపేటప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే మిక్స్ చేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ ఒకేసారి వేసుకోకుండా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. లమ్స్ లేకుండా చూసుకుని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న కేక్ టిన్లో వేసుకుని ఈ టిన్ని ఒక 3-4 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల దీనిలోనే ఎయిర్ బబుల్స్ పోతాయి. ఇప్పుడు మనం ముందుగా ప్రీహీట్ చేసి ఉంచుకున్న ప్యాన్లో కానీ అవెన్లో కానీ పెట్టుకుని బేక్ చేసుకోవచ్చు. బ్రౌనీ బేక్ అవ్వడం కోసం నార్మల్ కేక్ కన్నా టైం ఎక్కువ పడుతుందండి. నాకు 50 to 55 మినిట్స్ టైం పట్టింది. ఇలా ఒకసారి టూత్పిక్ గుచ్చి చెక్ చేసుకున్న తర్వాత ఇలా బ్రౌనీని బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. బ్రౌనీ డీమోల్డ్ చేసేటప్పుడు పూర్తిగా చల్లారింది మాత్రమే డీమోల్డ్ చేయండి. ఎందుకంటే విరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలా బటర్ పేపర్ అన్ని వైపులా కవర్ అయ్యేటట్టు వేసుకుంటే మనకి తీయడం చాలా ఈజీగా తీయొచ్చు. కేక్ డీమోల్డ్ చేసేటప్పుడు ఉల్టా తిప్పి డీమోల్డ్ చేస్తారు కదా, అలా మాత్రం బ్రౌనీ మాత్రం అస్సలు చేయకూడదండి. ఎందుకంటే బ్రౌనీ పైన ఉన్న క్రింకిల్ టాప్ ఆ లేయర్ అంతా రాలిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా అసలు ఎప్పుడు చేయకూడదు. బ్రౌనీని ఇలా డైరెక్ట్గా మాత్రమే తీయాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో. నేను చెప్పడం కాదు, ఒకసారి ట్రై చేసి చూడండి. దీని టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. పైన లేయర్ క్రింకిల్ టాప్తో లోపల చాలా కేకీగా చాలా బాగుంటుంది దీని టేస్ట్. ఒకసారి కనుక మీరు చేసి తిన్నారంటే అసలు మీరు బయట బ్రౌనీ తినరు. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.